26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. తమిళ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ తొలిసారిగా చెన్నై ఫోర్ట్ సెయింట్ జార్జ్లో జాతీయ జెండా ఎగరేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ అధికారిక కార్యక్రమానికి నటి త్రిషా కృష్ణన్ రావడం మరో ఎత్తు. సీఎం విజయ్ కుటుంబ సభ్యులతో కలిసి త్రిష సందడి చేయడమే కాదు, ఆ లుక్స్ నుంచి శాల్యూట్ వరకు అన్ని స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. తమిళనాడు పొలిటికల్ బ్యాక్డ్రాప్లో వద్దనుకున్నా సరే త్రిష ఇమేజ్ కనిపిస్తూనే ఉంది. ఆమె నేరుగా ఏ ప్రకటన చేయకపోయినా ఒక్క కనుసైగ చేస్తే చాలు అని క్యాడర్ మొత్తం ఆశగా ఎదురుచూస్తోంది. ఎన్నికల ప్రచారంలో విజయ్తో కలిసి నడవకపోయినా తర్వాత వచ్చిన ఫలితాల్లో మాత్రం త్రిష ఫ్యాక్టర్ స్పష్టంగా కనిపించింది. విజయ్కు బర్డెన్ తగ్గించాలి అంటే, టీవీకేకి మరికొంత వాల్యూ యాడ్ కావాలంటే, పార్టీకి మరింత గ్లామర్ రావాలంటే త్రిష పార్టీ కండువా కప్పుకునే తీరాలన్న వాదన గట్టిగానే వినిపిస్తోంది. ఇప్పుడు ఆ వాదనలకు మరింత బలం చేకూర్చేలా ఉంది త్రిష తీరు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో నటి త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆమె హాజరై వేడుకలను వీక్షించారు. సీఎం విజయ్ తల్లిదండ్రులతో కలిసి త్రిష ముందు వరుసలో కూర్చోవడం ఆసక్తికరంగా మారింది. కార్యక్రమానికి హాజరైన అధికారులు, ప్రముఖులను త్రిష చిరునవ్వుతో పలకరిస్తూ కనిపించారు. వారికి అభివాదం చేస్తూ ఉత్సాహంగా కార్యక్రమాన్ని వీక్షించారు. ఆ దృశ్యాలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, సీఎం విజయ్ పరేడ్ వాహనంలో వెళుతుండగా త్రిష లేచి నిలబడి గౌరవంగా శాల్యూట్ చేయడము ట్రెండ్ అవుతోంది. Men and women who resisted colonial rule and stood up for the freedom of their land. மாமல்லன் பூலித்தேவன், வீரமங்கை வேலுநாச்சியார், வீரத்தாய் துயிலி, மருது சகோதரர்கள், வீரச் சின்னமலை, வீரபாண்டிய கட்டபொம்மன், மாவீரன் அழகு. విజయ్ రాజకీయాల్లోకి రావడంతో త్రిష పేరు కూడా తరచూ వార్తల్లో వినిపిస్తోంది. విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనూ త్రిష హాజరు కావడం చర్చనీయాంశమైంది. ఇప్పుడు ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలోనూ ఆమె పాల్గొనడంతో మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షించారామె. ఇటీవల మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ లేటెస్ట్గా అన్నాడీఎంకే నేత ఆర్బీ ఉదయ్ కుమార్ ప్రభుత్వ వ్యవహారాలను త్రిషకు ముడిపెడుతూ సీఎం విజయ్ను టార్గెట్ చేశారు. త్రిషను త్వరలోనే డిప్యూటీ సీఎం చేస్తారంటూ కమెంట్స్ చేశారు. ఇలా త్రిష వ్యవహారంలో ప్రభుత్వాన్ని విపక్షాలు టార్గెట్ చేస్తున్నా కూడా విజయ్ పట్టించుకోకపోవడం, అధికారిక కార్యక్రమాలకు ఆమె రావడం ఆసక్తి రేపుతోంది. ఇక త్వరలోనే తమిళనాట తిరుచి ఈస్ట్ సహా 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. తమిళనాడు బైపోల్ సీన్లో త్రిష పేరు వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించకపోయినా త్రిషను లోక్సభకో రాజ్యసభకో పంపించి ఢిల్లీలో ప్రభుత్వం తరపున ప్రతినిధిగా నియమించే అవకాశం ఉందన్న చర్చ తమిళనాట జోరుగా సాగుతోంది. చూడాలి మరి విజయ్ ప్రభుత్వంలో త్రిష ఎలాంటి పాత్ర పోషిస్తారు. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.